హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే మన దోస పొలం. ఇది నాటి ఎగ్జాక్ట్గా రేపటికి 6 వీక్స్ అవుతుంది. అంటే ఈ రోజుకి కరెక్ట్గా 41 డేస్ అయిందనమాట. ఇప్పుడైతే తోట కరెక్ట్గా మంచి పూత అండ్ పిండి స్టేజ్లో ఉంది. ఈరోజు ఇప్పటి వరకు మన దోసకి ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాం, ఇప్పుడు ఈ దోస పంట ఎలాంటి స్టేజ్లో ఉంది, ఇప్పటి వరకు ఫ్రూటింగ్ ఎలా పడుతుంది, ఆ ఫ్రూటింగ్ కోసం ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాము, నెక్స్ట్ ఇప్పటి వరకు ఉన్న తెగుళ్ళు ఏంటివి, వాటిని ఎలా నివారించాలి, ఎలా నివారించాము, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే చూద్దాం. మనం ఒక చెట్టు తీసుకుని దానికి పూత ఎలా ఉంది, పిందులు ఏ స్టేజ్లో ఉన్నాయి. పిందులు అయితే ఆల్మోస్ట్ ఒక దొండకాయ అంత సైజులో ఉన్నాయి అన్నమాట. దగ్గరికి చూడండి, ఇది పిందే. ఇది కూడా ప్రస్తుతానికైతే ఈ స్టేజ్లో ఉందన్నమాట. ఈ స్టేజ్లో కొన్ని అయితే చూడండి, ఇది ఇక్కడ చూడండి. పిందులు అయితే ఏమంటే కొన్ని ఈ స్టేజ్లో ఏమవుతాయంటే ఈ పిందులు అనేది మాగిపోయేసి డ్రాప్ అయిపోతాయి. సో వాటి కోసము మేము ఇంకో ఫర్టిలైజర్ వాడాము, అది చెప్తాను నేను వీడియోలో ఏది వాడాను. ఎందుకంటే ఈ డ్రాప్ అయిపోతే మనకైతే చాలా నష్టం అనమాట. ఈ స్టేజ్లో అనేది ఫార్మర్స్ చాలా కాన్షియస్గా ఉండాలి. చూడండి, ఈ స్టేజ్లో ఉంది. మీరు చూసినట్టయితే పూత కూడా పర్లేదు, బాగానే ఉంది. మనం ఏం చేయాలంటే ఈ పూత అంతా పిండిలాగా మార్చుకునేదానికైతే ట్రై చేయాలన్నమాట. సో వాటి కోసం కొన్ని ఫర్టిలైజర్స్ అయితే వాడుతున్నాము. చూడండి, పర్లేదు, ఇప్పటివరకు అయితే తోట అయితే బాగానే ఉంది. కానీ మమ్మల్ని మెయిన్గా ఇబ్బంది పెడతా ఉంది డిసీజ్ వచ్చేసి డౌనీ అనమాట. ఇట్లా చూపి కెమెరా, మీరు చూసినట్టయితే ఇదే డౌనీ. ఇదైతే ఇక్కడ బ్లాక్గా ఉంది కాబట్టి ఇదైతే కంట్రోల్ అయిందని అనుకుంటాను. కానీ చాలా దగ్గర మనకి న్యూ సిమ్టమ్స్ అయితే కనపడుతున్నాయి. సో అక్కడక్కడ ఈ డౌనీ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా ఎల్లో స్పాట్, అదైతే కొత్తగా వస్తుంది అది అనుకుంటాను డౌనీ. సో వాటిని కంట్రోల్ చేసేదానికైతే ఇప్పటివరకు మేము ఆల్మోస్ట్ ఒక 3 స్ప్రేస్ అయితే చేసాం అనమాట. దానికైతే చాలా ఫర్టిలైజర్సే వాడాం, పురుగు ఇన్సెక్టిసైడ్స్ వాడాం. ఒకటి వచ్చేసి ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో చూసింటారు, ఆగ్రోబ్యాట్ అండ్ M45. వీళ్ళు కంట్రోల్ చేసేదానికైతే నెక్స్ట్ మనము అమిస్ట టాప్ కూడా వాడామన్నమాట. సో ప్రస్తుతానికైతే తోట అనేది మన చేతుల్లోనే ఉంది. మరీ వైరస్ ఎక్కువ అయిపోయేసి తోటను వదిలేసే స్టేజ్లో లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దగ్గరలోనే మనకి మా సైడ్ మొలకల చెరువు అనేది ఒక పట్టణం ఉందన్నమాట. ఆ సైడు ఎక్కువ వాటర్ మెలన్, మస్క్ మెలన్ అనేది సాగు చేస్తారు. ఈ టైం అయితే చాలా మంది ఫార్మర్స్ పూర్తిగా తీసి అయితే పడేస్తారంట. ఎందుకంటే మెయిన్గా ఈ డౌన్ అనేది చాలా బాగా అటాక్ అయిపోయింది. సో ఆ సైడ్ అయితే ఫార్మర్స్ అయితే చాలా నష్టపోయారు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమైతే ముందే, అంటే డిసీజ్ రాకముందే నివారించడానికైతే చాలా అయితే కష్టపడ్డాం. ప్రస్తుతానికి పర్లేదు, అక్కడక్కడ సిమ్టమ్స్ కనుక్కున్నా కూడా ఇట్స్ ఓకే, మేమైతే కంట్రోల్ చేసుకోగలుగుతాను. నెక్స్ట్ మెయిన్ డిసీజ్ ఏంటంటే దీంట్లో మేము కనిపెట్టిండేది, మాకు వచ్చినది ఏంటంటే ట్రిప్స్ అనమాట. సో అది ఎగ్జాక్ట్గా అది వెజిటేటివ్ స్టేట్లో అయితే వచ్చింది. ఇక్కడ ఉంటాయి కదా ఈ కొనలో, దీంట్లో అయితే తెల్లగా పురుగులు కనబడతాయి అనమాట. ఇప్పుడు మనకైతే కంట్రోల్ అయింది. ఆ స్టేజ్లో ట్రిప్స్ కూడా కనపడ్డాయి. సో మేము ఏం చేసామంటే దానికి జంప్ అనే ఇన్సెక్టిసైడ్ వాడాం, అదైతే చాలా బాగా పనిచేసింది. సో ఇప్పుడు మనకు ట్రిప్స్ అయితే లేదు. మెయిన్గా మనకి ఉండేది వచ్చేసి డౌనీ అనమాట. సో దోసలో ఏంటంటే ఖచ్చితంగా ప్రతి 2 to 3 డేస్కి అయితే స్ప్రేయింగ్ ఖచ్చితంగా చేయాలి. సో రేపు కూడా మేము ఏదో ఒక స్ప్రే చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి మెయిన్గా మనకి ఇబ్బంది పెట్టినది వచ్చేసి ఫ్రూట్ ఫ్లై. మేమైతే తెలుగులో ఊజీగా అంటాం అనమాట. సో అదైతే ఈ ఫ్రూటింగ్ స్టేజ్ అయితే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే పుట్టిన ప్రతి పిందిని అది కొట్టేసి అయితే వెళ్ళిపోతుంది. పిందినే కాదు, అప్పుడప్పుడైతే ఈ చెట్టు మొదలను కూడా అయితే కొట్టేసింది. అక్కడక్కడ గమనించాము. ఆ వారించి మెయిన్ ఆ కళ్ళవారించి అయితే అనమాట. ఆ కళ్ళవారించి అయితే అక్కడక్కడ పిందెలతో పాటు చెట్టు మొదలకు కూడా అయితే కొట్టాయి. ఇంకా అది కానీ ఒకసారి కొట్టిందంటే ఇంకా ఆ కాయ పనికిరాదు, ఆ చెట్టు కూడా పనికిరాదు. సో దానికోసం అయితే మేము మెయిన్గా ఇప్పటివరకు అయితే సిమోడిస్ అయితే ఒకసారి స్ప్రే చేసామన్నమాట. రేపు వచ్చేసి స్ప్రేయింగ్ వచ్చేసి అలెక్ట్, అది కూడా మెయిన్ వచ్చేసి ఊజిక్కి అనమాట. ఇప్పుడైతే మనము ఏ డ్రిప్ ఎరువులు అనేవి అయితే చూద్దాము. సో స్టార్టింగ్ మలిచిన 15 డేస్ తర్వాత మేమైతే 9, 19, 19 NPK ఫర్టిలైజర్ అయితే ఉన్నామన్నమాట.
తర్వాత వచ్చేసి 25 డేస్ అప్పుడైతే జూకా వాడాం. జూకా అనేది కూడా ఈ బయోటెక్ ప్రతిభ బయోటెక్ వాళ్ళే. సో ఆ జూకాలో మెయిన్గా అన్ని మైక్రో న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. మైక్రో ఉంటాయి, మైక్రో కూడా ఉంటాయి. ఎన్పికతో పాటు బోరాను, మ్యాగ్నీషియం, జింక్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బ్యాక్ ఫోటో తీసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకైతే కరెక్ట్గా పిన్ని పుద స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మేము వైకే ల్యాబొరేటరీస్ వారి సూర్యం అనే డ్రిప్పేర్ వాడాము అనమాట. సో దాంట్లో కూడా మనకి ఈ స్టేజ్లో మెయిన్ రైతు ఒక ఏం కోరుకుంటాడంటే ఫ్లవర్స్ అనేది డ్రాప్ కాకూడదు, ప్రతి ఫ్లవరు ఫ్రూట్గా సెట్ కావాలని అనుకుంటారు కదా. సో దానికోసం అయితే మేము సూర్యం అనే ఫర్టిలైజర్ వాడాం. సో అదైతే పర్లేదు, ఇప్పటికైతే బాగానే పనిచేసింది. చూడాల, ఇంకా మనకి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా ఒక 10 to 15 డేస్ ఈ స్టేజ్లోనే ఉంటుంది. సో మొత్తం ఫ్రూట్ సెట్ అవుతుంది అనుకుంటాను. ఇప్పుడు మన క్రాప్ కరెక్ట్గా ఆ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి రేపటి నుంచి అయితే మనము 13 ఫర్టిలైజర్ అయితే ఎక్కించాలి. అది జటాన్ వాళ్ళు తెచ్చారనుకుంటా. సో అదైతే దాంట్లో కూడా ఎన్పికే కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఈ స్టేజ్లో కరెక్ట్గా ఫ్రూట్స్ అన్నీ బాగా సెట్ అయ్యేట్టుగా ఫ్లవర్ డ్రాప్ లేకుండా అయితే చేస్తుంది. అది రేపు నుంచి అయితే ఎక్కించాలా. ఎకరాకి ఒక 2 to 3 kilos చెప్పునైతే ఎక్కించాలా. ఇంకా నేను చెప్పిన ఎన్పికే ఫర్టిలైజర్ కూడా ఎక్కించేది అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పటికైతే ఓన్లీ 40 days అయింది కాబట్టి ఈ క్రాప్ రావడానికి ఇంకా కరెక్ట్గా నా అంచనా కరెక్ట్ అయితే ఒక కరెక్ట్గా 1 month అయితే పడుతుంది అనమాట. మనకి ఒక 70 daysలో కటింగ్ పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంక నుంచి ఫ్రూట్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఒక రోజుకి ఆల్మోస్ట్ 50 to 100 grams అయితే పెరుగుతుంది కాయ. ఒక నిమ్మకాయ సైజ్ అయితే వచ్చిందనుకో, తర్వాత గ్రోతింగ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ దేని గురించి చేయాలంటే మెయిన్ ఫ్రూట్ సెట్టింగ్, నెక్స్ట్ వచ్చేసి ఈ ఊజీగా కంట్రోల్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి ఆ కాయ అనేది మనకి సైజ్ తెప్పించుకోవాలి, ఎందుకంటే మన టన్నేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎకరాకి ఒక మినిమం 15 నుంచి 20 టన్నులు దిగలితే రేట్ కానీ కలిసి వచ్చిందనుకో చాలా మంచి పంట అయితే తీసినట్టు. ఇంకా చూడాలి ఏమవుతుందో. మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం కరెక్ట్గా ఇంకా ఫ్రూటింగ్ కాయ కరెక్ట్గా అదునికి వచ్చేటప్పుడు అప్పుడు ఒక వీడియో అయితే తెచ్చి పెడతాను. అప్పుడు మన తోట పరిస్థితి ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది, అప్పటి వరకు ఏ ఫర్టిలైజర్స్ వాడాము, ఎలా కంట్రోల్ చేస్తాం అవైతే చూద్దాము.